ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న జనగణనపై శిక్షణ, ఎలాంటి విభేదాలు లేకుండా జనగణన పూర్తి చేయాలన్న శిక్షణ ప్రతినిధులు. బాణాసంచా గోదాములలో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన తనిఖీలు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్రగ్స్ నిషేధంపై అవగాహన, పాల్గొన్న ఉన్నతాధికారులు. డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా పల్నాడు తీర్చిదిద్దాలని అల్టిమేట్. ఎడ్ల పందాలకు లభిస్తున్న ప్రజాదరణ మరే పోటీలకు ఉండదని, రైతులు అమితంగా ఇష్టపడే వ్యాపకాల్లో ఒంగోలు గిత్తెల బల ప్రదర్శన పోటీలో ఒకటని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు కీర్తిశేషులు నూతనపాటి పరమేశ్వరరావు మెమోరియల్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్తిపాడులో జరుగుతున్న జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు ప్రత్తిపాటి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఏఐసిసి చైర్మన్, టీడీపీ నాయకులు మంతెన రామరాజుతో కలిసి పందెంలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు ప్రదానం చేసిన అనంతరం ప్రత్తిపాటి మాట్లాడారు. తాను వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడే ఎడ్ల పందాలపై ఉన్న నిషేధాన్ని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో తొలగించడం జరిగిందని ప్రతిపాటి తెలిపారు. ఎడ్ల పందాలకు ప్రభుత్వ సహాయ సహకారాలు లభిస్తే ఒంగోలు జాతి గిత్తెల పోషణకు మరింత ఆదరణ లభిస్తుందని, ఎంతో మంది ఎడ్ల పెంపకంపై మక్కువ చూపుతారని ప్రతిపాటి చెప్పారు. ఈ అంశాన్ని తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని ప్రతిపాటి సభాముఖంగా తెలిపారు. ఎడ్ల పందాలతో పాటు తెలుగు ప్రజలు ఇష్టపడే నాటికలు, నాటకాల ప్రదర్శనలకు కూడా ప్రభుత్వం చేయిత అందించేలా చూస్తామన్నారు. ఎప్పుడు ఎక్కడ ఎడ్ల పందాలు నిర్వహించినా రైతాంగం భారీ సంఖ్యలో హాజరవుతారని, చివరి వరకు పోటీలను కల్లార్పకుండా చూస్తారని ప్రతిపాటి తెలిపారు. స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్మృత్యార్థం కీర్తిశేషులు పరమేశ్వరరావు కుమారులు అమర్, త్రిలోకులు ప్రజాహిత కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారని, వారి నేతృత్వంలో జరుగుతున్న ఎడ్ల పందాలకు రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందని ప్రతిపాటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల రమణ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి రహత్ పథకం గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర చికిత్స కోసం 1,50,000 ఉచితంగా అందించబడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. చిలకలూరుపేట నియోజకవర్గం గణపవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెంటెల హనుమంతరావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఈ రోజు గ్రామంలోని వారింటికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం గణపవరం గ్రామానికి చెందిన గాత్రం వినాయక కుమార్తె పుష్పలంకరణ వేడుక గ్రామంలోని వారి స్వగృహం నందు జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి హాజరై ఆ చిన్నారి కుందరను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పచ్చవ రామారావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఈ రోజు గ్రామంలోని వారింటికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు వెళ్లి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకుని వారిని పరామర్శించారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బూతి ఇన్ఛార్జ్ మంత్రి శివశంకర్ గుప్తా ప్రథమ వర్ధంతి కార్యక్రమం పట్టణంలోని 24వ వార్డు సుబ్బయ్య తోట నందు జరుగుతుండగా ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరుపేట పట్టణం 9వ వార్డు రజక కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ ఈశాన్య ప్రసన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థాన 11వ వార్షిక మహోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు స్వామివారిని దర్శించుకుని కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే పత్తిపాటి పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట దేవస్థాన అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం కనపర్రు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బండారుపల్లి రమేష్ కుమార్తెల నూతన వస్త్రబహుకరణ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ చిన్నారుల జశ్వంత్ లాస్యను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. జనగణనలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇంటింటికి వెళ్లి జనాభా పూర్తి వివరాలు తీసుకోవాలని జనగణన శిక్షణా తరగతుల నిర్వాహకులు తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు చిలకలూరుపేట పురపాలక సంఘ కార్యాలయంలో జనగణనపై సచివాలయ సిబ్బందికి అవగాహన సదస్సులు నిర్వహించారు. గత వారం రోజుల నుంచి ఈ అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. చిలకలూరుపేట పట్టణంలోని ప్రతి వార్డులో ఉన్న ఇంటింటికి వెళ్లి ఇంట్లో నివాసం ఉండే వారి పూర్తి వివరాలు నమోదు చేసి ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా చేయాలని సూచించారు.
ఇళ్ళు ఇట్లాంటివి అంటే వేరే ఇది కాదండి. ఓన్లీ ఇక్కడ అడిగేటటువంటివన్నీ గోల్డెన్ రూల్ అంటే కుటుంబం వద్ద ఏదైనా ఆస్తి ఉందా, ఉంటే దాన్ని లెక్కించాలి. ఆస్తి అంటే పొలాలు ఇవి కాదని మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి. ఇక్కడ ఇది వాణిజ్య అవసరాలకు కమర్షియల్ పర్పస్ వాడుతున్నా సరే దాన్ని ఆస్తి కలిగి ఉన్నట్లుగానే వ్యాపారానికైనా ఉంటే ఉన్నట్లే, కన్ఫ్యూజ్ అవ్వకండి. అసలు కనుక మనీ ఎర్న్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా ఆ అసెట్ అన్నిటిని ఉపయోగించుకొని, అంటే మనం కమర్షియల్గా యూజ్ చేసుకొని మనీ ఎర్న్ చేస్తున్నా కూడా ఆ అసెట్ అనేటటువంటిది మన దగ్గర ఉన్నట్టే భావించాలి. ఇక్కడ ఇది ఒక గోల్డెన్ రూల్ అండి. ఇప్పుడు 26 ఈ ఫస్ట్ 26వ ప్రశ్న ఏంటంటే రేడియో ట్రాన్సిస్టర్. వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలకు అవకాశం లేకుండా జిల్లాలోని బాణాసంచా గౌడంలో భద్రతా ప్రమాణాలు పాటించాలని జాయింట్ కలెక్టర్ సంజనా సింహ ఆదేశించారు. చిలకలూరిపేటలోని సీమాన్ గౌడంలో తనిఖీ జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి ఆర్డీఓ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ మరియు గంజాయి సమస్యను అరికట్టడంలో అన్ని శాఖల సమన్వయంతో కలిసి పనిచేయాలని, జిల్లాను డ్రగ్స్ ఫ్రీ జిల్లాలుగా మార్చాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మాదక ద్రవ్యాలు మరియు గంజాయి నియంత్రణ చర్యలు అవగాహన కార్యక్రమం సమీక్షకు సంబంధించి ఎన్సీఓఆర్డి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ కృష్ణారావుతో కలిసి జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి హాట్స్పాట్ల ధృవీకరణ, జిల్లా వ్యాప్తంగా గుర్తించిన గంజాయి హాట్స్పాట్లను పోలీసులు పూర్తిగా తనిఖీ చేసి పర్యవేక్షించాలని అన్నారు. అనుమానిత వ్యక్తుల దర్యాప్తు, మాదక ద్రవ్యాల సంబంధిత కార్యకలాపాల్లో ఉన్న అనుమానిత వ్యక్తుల నివాస ప్రాంతాలను అధికారులు తనిఖీ చేయాలి. టిట్కో హౌసెస్ లో కర్టన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయాలని అన్నారు. కమర్షియల్ క్యాండిడిటీ కేసులు ఎక్కువ మొత్తం గంజాయి సరఫరా చేస్తూ లేదా అమ్ముతూ దొరికిన వారిపై చట్టపరంగా వారి ఆస్తులు జప్తు చేయటకు చర్యలు, ఎన్డీపీఎస్ కేసులు, ఎన్డీపీఎస్ చట్టం కింద నమోదైన కొనసాగుతున్న మరియు కొత్త కేసులపై చర్చ, మాదక ద్రవ్యాల వినియోగదారుల గుర్తింపు, గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలను వినియోగించే వ్యక్తులను గుర్తించి ట్రాక్ చేయడానికి వ్యూహాలు, డి అడిక్షన్ సెంటర్ల పాత్ర, ఏరియా హాస్పిటల్ నందు ఉన్న డి అడిక్షన్ సెంటర్లు, కొత్తగా ఏర్పాటైన డి అడిక్షన్ సెంటర్లు స్టాఫ్ కొరతను తగ్గించకు నోటిఫికేషన్ ఇచ్చుట మరియు డి అడిక్షన్ సెంటర్ ను విజిట్ చేయట, విద్యా సంస్థలకు 500 మీటర్ల దూరంలో పొగాకు మరియు డ్రగ్స్ సంబంధిత పదార్థాలు అమ్మడం నిషేధించాలని తెలియపరిచారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్ గారికి సూచనలు, ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ మరియు సింథటిక్ డ్రగ్స్ నిర్మూలించటకు అవసరమైన పీరియాడిక్ మరియు అత్యవసర చెక్స్ చేయటకు ఆపరేషన్ గరుడాను పునఃప్రారంభం చేయాలని అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉన్న నిధులను సత్వరమే ఒక ప్రణాళికను రచించి ప్రణాళికాబద్ధంగా గంజాయి నిర్మూలించడానికి ఉపయోగించాలని తెలిపారు. డి అడిక్షన్ సెంటర్ కు కావలసిన స్టాఫ్ ను విధుల్లోకి తీసుకోవాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి మరియు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు కలిసి ఎన్జీఓ సహాయంతో స్కూల్స్ మరియు కాలేజీలలో అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇక్కడే సార్ he can directly get admitted to the hospital and he will give an intimation. FIR is not mandatory for him to avail the straight road. ఇన్స్పెక్ట్ చేశారు. ఇది మీ ప్రెడెసెసర్ వీళ్ళ దగ్గర మొత్తం రిపోర్ట్ ఉంది. జస్ట్ గివ్ ద కంప్లైన్స్ రిపోర్ట్. నెక్స్ట్ రిజెక్ట్ చేశారు, ఒకటి మాత్రం అప్రూవ్ అయింది మేడం. సో ఈ స్కీమ్ ఇప్పుడు ఇస్ ఆన్ ద ట్రాక్ మేడం. ఇప్పుడు అర్థమైపోయింది. అంటే దీనికి మీకు డాష్ బోర్డ్ రిపోర్ట్ లేదా ఏదైనా ఉందా? ఉంటుంది మేడం, అందరికీ తీయండి, రిపోర్ట్ తీయండి. ఎన్ని వచ్చినాయి? స్టార్టింగ్ ఏ డేట్ నుంచి స్టార్ట్ అయింది స్కీమ్? యాక్చువల్లీ మేడం 3 డిశ్చార్జ్ అయ్యి, ఒకటి అప్రూవ్ అయింది, ఒకటి రిజెక్ట్ అయింది మేడం. డిశ్చార్జ్ అయింది అంటే వాళ్ళకి రాదా? డిశ్చార్జ్ అంటే ఇంకా రాదు మేడం వాళ్ళకి. మనకి పోలీస్కి అవేర్నెస్ చేయకుండా ముందు డైరెక్ట్ పంపించారు మేడం. అంతే. అంటే ఐ థింక్ వాళ్ళు రెఫర్ చేస్తేనే కదా ఇది వాళ్ళకి ముందు తెలియజేయాలి. ఈ స్కీమ్ ఉంది
5+3 వాడు హాస్పిటల్స్కే ఫస్ట్ వెళ్తా ఉంటుంది. ఈవెన్ బిఫోర్ ది అప్రోచెస్ దే గెట్ అడ్మిటెడ్ టు ది హాస్పిటల్. సో అక్కడ నుంచి మీకు రెఫర్. ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్ లేకుండా అయినాయి మేడం. అందుకే పోలీస్ వాళ్ళకు కూడా ఐడియా లేదు మన జిల్లాలో. అంటే ఏ హాస్పిటల్ నుంచి వస్తున్నది? జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్వే వచ్చినాయి మేడం. ఇప్పుడు వరకు గుంటూరు జనరల్ హాస్పిటల్వే వచ్చాయి. ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చినాయి. దాంట్లో అది తుమ్మల చెరువు టోల్ గేట్ దగ్గర ఈ మన మార్కాపురం యాక్సిడెంట్ అయిన తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ మేము రెగ్యులర్గా చెక్ చేస్తున్నాం 2 టోల్ గేట్స్ దగ్గర. ఎన్ని రోజులు ఉంటుంది ఇది అయిపోయింది మేడం. బికాజ్ ఆర్ స్టాఫ్ అంతా షిఫ్ట్ చేశారు కదా అక్కడ. Notify కావాలి. Once it was notified in either, definitely we will take up lighting also. Sure. Definitely. They will do it because they have figures kada. Yes, ma'am. We have figures in Other than lighting, whatever the other road safety measures, we call tenders, ma'am, and it will be installed shortly. Oh. చేస్తాం. మీకు పిలుస్తాం, ట్రైనింగ్ పెడతాం. పల్నాడు జిల్లాను రహదారి ప్రమాద రహిత జిల్లాగా చేయడమే తమ ముందున్న లక్ష్యమని, అందుకు అవసరమైన ప్రణాళికలు, ముందస్తు చర్యలను తయారు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. పల్నాడు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా స్థాయి రహదారి భద్రతా కమిటీ మరియు జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన సమన్వయ కమిటీ జాగ్రత్తలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల గురించి ముందుగానే ప్రజలకు, వాహనదారులకు అర్థమయ్యేలా స్కూల్ స్థాయి నుంచే విద్యార్థులకు, తల్లిదండ్రులకు, వాహనదారులకు అర్థమయ్యే రీతిలో చెప్పించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సచివాలయం ప్రతి ఆఫీసులోనూ అవసరమైన ప్రతి చోట అవగాహన కలిగేలా సచివాలయం, మహిళా పోలీసులు, డిఎస్డిఓ ద్వారా పాంప్లెట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో ఎక్కడ ప్రమాదం జరిగినా అక్కడ బ్లాక్ స్పాట్ గుర్తించి మరోసారి అక్కడ జరగకుండా లాక్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రహదారి భద్రతకు ముందస్తు చర్యల్లో భాగంగా వారికి రహదారి భద్రతపై అవగాహన కల్పించడం, వారికి లైసెన్సులు ఇప్పించడం, లైసెన్స్ లేని వారికి అపరాధ రుసుము వసూలు చేయడం వంటివి చేపట్టాలని సూచించారు. ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా రవాణా శాఖ జిల్లా అధికారి సంజీవ్ కుమార్ అధ్యక్షత వహించారు. జిల్లా రోడ్డు ప్రమాదాల గణాంకాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలిపారు. అదేవిధంగా పోలీస్ శాఖ నుంచి జిల్లా ఎస్పీ కృష్ణారావు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లాలో దమ్ము చక్రాలు రోడ్డుపై వచ్చే వాహనాలపై పెనాల్టీలు వేయాలని, అదేవిధంగా అధిక బరువుతో నడిపే వాహనాలను గుర్తించి పెనాల్టీలు విధించాలని చర్చించారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం కొరకు ప్రధానమంత్రి రోడ్డు యాక్సిడెంట్ విక్టిమ్ హాస్పిటలైజేషన్ ఎష్యూర్డ్ మరియు ట్రీట్మెంట్ పథకాన్ని అధికారులు అమలుపరచాలి. చిలకలూరిపేట పట్టణంలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై సీఐ రమేష్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్లో 5 వాహనదారులు పట్టుబట్టారు. నిబంధనలను ఉల్లంఘించిన వీరిని పోలీసులు ఈ రోజు గౌరవ ఏజీసీజే కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారిని మందలించడమే కాకుండా ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొత్తం 50,000 జరిమానా విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాలకే ప్రమాదమని, భవిష్యత్తులోనూ ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్ కమిషనర్ సుధాకర్ ఆదేశాలించారు. మండల, జిల్లా, గ్రామ స్థాయిలో తగిన విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని జెడ్పీ సీఈఓలు, డిపిఓలకు ఆదేశాలు ఇచ్చారు. ముందుగానే సమాచారం ఇచ్చి అన్ని శాఖలు, ప్రజలు గ్రామాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎడ్లపాడు మండలంలో రైతు సేవా కేంద్రంలో ఎడ్లపాడు, చిలకలూరిపేట మండలాల్లో ఆయిల్ ఫామ్ సాగు సాధ్యాసాధ్యాలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ పి మాధవిలత మాట్లాడుతూ స్థానిక నేలలు, నీటి వనరుల వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. సాగు పద్ధతులు, మార్కెటింగ్ సౌకర్యాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఉద్యాన అధికారి శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విఏఏలు, అనుపమ, బిలాన్ మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురు నక్షత్రమైన పునర్వసు నక్షత్ర సందర్భంగా ఉదయం నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక, అర్చన, పూజా కార్యక్రమాలు జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామికి యాలకుల దండలు సమర్పించారు. అనంతరం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ మండవ కృష్ణవేణి శ్రీ దత్తసాయికి ప్రత్యేక పూజలు జరిపారు. దాతల సహకారంతో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ మండల కృష్ణవేణికు శ్రీ సాయి విద్యాభారతి ఉత్తమ జాతీయ సేవా పురస్కారాన్ని అందజేశారు.
ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ సమాజానికి దేశభక్తి పరులైన విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్ది ప్రత్యేక కృషి చేశారని, ఆమె దగ్గర చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలియజేశారు. సేవకులు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశామని ట్రస్ట్ చైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, పట్టణ పుర ప్రముఖులు, ఐనవోలు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। अन्नप्रसाद निवेदन समर्पयामि। स्वामी साई स्वामी साईनाथाय श्री क्षेत्रवासाय मामकाभीष्टदाय महितमंगलम लोकनाथाय। కొంతమంది ఉపాధ్యాయులకు మరి సేవతో విద్యార్థులను ముందుకు తీసుకెళ్తూ స్కూల్స్ను అభివృద్ధి పదంలో నడిపిస్తూ ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేటు పాఠశాలలు కానీ వాళ్ళల్లో మరి వివిధ రంగాల్లో కృషి చేస్తున్న వాళ్ళందరినీ కూడా గుర్తించి మా ట్రస్ట్ తరఫున పురస్కారాలు అందజేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఆచార్య దేవోభవ అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం పునరోసు నక్షత్రం చాలా విశేషమైన రోజు. ఎందుకంటే పునరోసు నక్షత్రం రాముల వారి నక్షత్రమే కాకుండా పునరోసు నక్షత్రానికి ఒక అధిపతి గురుదేవుడు. మరి అటువంటి గురుదేవుడికి సంబంధించిన గురువారం రోజు రావడం, అలాగనే సద్గురువులైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారు శ్రీ షిరిడి సాయినాథుని యొక్క గురువారం రోజు రావడం అనేది చాలా విశేషకరమైన అటువంటి రోజున ఉదయాన్నే మరి శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి శ్రీ దత్తసాయికి ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగి ఉన్నాయి. ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా మరి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ మండవ కృష్ణవేణి గారు పాల్గొనడం జరిగింది. అలాగనే ఆమె గత 20 సంవత్సరాలుగా విద్యారంగంలో చేస్తున్న కృషిని గుర్తించి శ్రీ సాయి విద్యా భారతి ఉత్తమ జాతీయ సేవా పురస్కారమును మరి ప్రత్యేకంగా ఆమెకి అందజేయడం జరుగుతూ ఉంది. ఎంతోమంది మరి గురు బ్రహ్మ కార్యక్రమంలో భాగంగా, ఆచార్య దేవ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది మరి ఉపాధ్యాయులకు మరి విశేషంగా విద్యార్థులను తీర్చిదిద్ది మరి ఉన్నతంగా తీర్చిదిద్దిన విద్యార్థులను గుర్తించి, అలాగనే ఆ విధంగా కృషి చేసిన ఉపాధ్యాయులను గుర్తించి వారికి అవార్డులు మా ట్రస్ట్ తరఫున ఇవ్వడం జరిగింది. దానిలో కార్యక్రమంగా ఈరోజు కృష్ణవేణి గారికి అవార్డు అందజేయడం జరుగుతుంది. ఈరోజు మరి షేక్ రిజ్వానా రెహమాన్ అలాగనే సుల్తానా గారుల యొక్క ఆర్థిక సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. సద్గురు సన్నిధిలో జరిగే అన్న సంతర్పణ కార్యక్రమం చాలా శక్తివంతమైనది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మాన్నే మనం సద్గురువుగా భావిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు దత్తసాయి సన్నిధిలో జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాం. పట్టణంలోని భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూల్లో గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గేరా నాగేశ్వరరావు మాట్లాడుతూ శుక్రవారం నుండి నెలన్నర పాటు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఎండలో తిరగకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇండోర్ గేమ్ వంటివి ఆడుతూ జర్నల్ పుస్తకాలు చదువుతున్నారు. కథలు, జీవితాలు, వ్యాసాల వంటివి రాస్తూ సృజనాత్మకత అలవర్చుకోవాలన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో నిర్వహించే వేసవి విజ్ఞాన వినోద తరగతులకు హాజరై నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఏంటా సర్టిఫికెట్? క్యారెక్టర్ అండ్ కండక్ట్ సర్టిఫికెట్. మీ ప్రవర్తన గురించి చేస్తున్నారు. 10 మంది కలిసి ఒక ప్రచారం చేస్తే సెలవులను ఉపయోగించుకొని వ్యక్తిగతంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, అదేవిధంగా సెలవుల్లో విద్యార్థులు అందరూ కూడా క్షేమంగా ఎలా ఉండాలి,
అట్లానే వ్యక్తిగత క్రమశిక్షణ మనము ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి అంశాలపైన ఇప్పటి వరకు ఉపాధ్యాయులు అందరూ కూడా మాట్లాడి ఉన్నారు. అదేవిధంగా చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనందరం కూడా పాటిస్తూ మనలో సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ చేసుకుంటూ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనందరం కూడా రాబోయేటువంటి విద్యా సంవత్సరానికి బలోపేతం అయ్యేటట్లుగా మనము ఒక చక్కని ప్రణాళికతో ఈ సెలవుల్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మనకు ముఖ్యమైనటువంటి విషయం మనకు తెలిసింది. అదేంటంటే విద్యార్థులందరూ కూడా అకాడమిక్ పరంగా మీరందరూ మిమ్మల్ని బలపరచుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు అనౌన్స్ చేస్తూ ఉన్నాను. పిల్లల్లో విద్యార్థుల్లో ఉండేటువంటి ప్రతిభను, సృజనాత్మకతను, అట్లనే శారీరకంగా మానసికంగా మీరందరూ కూడా ఎదగాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ వారు ఏం చేస్తున్నారంటే ఈ వేసవిలో వేసవి విజ్ఞాన శిబిరాలు 2026 అనేటువంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని విద్యార్థులందరి కోసం రూపొందించి దాన్ని అమలు చేయబోతున్నారు. ఈ కార్యక్రమం స్థానిక లైబ్రరీలో అంటే పట్టణ గ్రంథాలయంలో మనకు గతంలో గ్రంథాలయ వారోత్సవాలప్పుడు కూడా మనందరం కూడా పాల్గొని ఉన్నాము. సో అదే గ్రంథాలయంలో మనకు ఏప్రిల్ 28వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు కూడా పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో జ్ఞానేంద్ర సేవా సంస్థ, జన విజ్ఞాన వేదిక మరియు గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ పుస్తక దినోత్సవం జరిగింది. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. జన విజ్ఞాన వేదిక డివిజన్ కార్యదర్శి బొంత అజయ్ బాబు మాట్లాడుతూ పుస్తక పఠనం వలన కలిగే ప్రయోజనాలు వివరించారు. ఈ ప్రపంచగతిని మార్చిన వారంతా పుస్తక పఠనం ద్వారానే మేధావులు అయ్యారని, అలాగే ప్రముఖ న్యాయవాది దళిత చైతన్య స్రవంతి అధ్యక్షులు నల్లపు కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం పఠనాసక్తి బాగా తగ్గిందన్నారు. పిల్లలను పఠనాసక్తులుగా మార్చే బాధ్యత తల్లిదండ్రులదన్నారు. పిల్లలను సెల్ ఫోన్ కు దూరంగా ఉంచి ప్రత్యామ్నాయ పుస్తకం ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా జన విజ్ఞాన వేదిక ప్రచురించిన జీవనశైలి ఆరోగ్య సమస్యలు శాస్త్రీయ అవగాహన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులకు పుస్తక పఠనంపై పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. విద్యార్థులందరికీ మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు రూపొందించిన భారత రాజ్యాంగం ముఖ్యాంశాలు, భారత రాజ్యాంగ నిర్మాణం పీఠికా పుస్తకాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గాడ్స్ కార్యదర్శి పొనుగుపాటి బుల్లిబాబు, ఉపాధ్యక్షుడు గేరా యాకోబు, జేవీబీ డివిజన్ అధ్యక్షుడు దూలిపాక వెంకట్రావు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక అధ్యక్షులు చెవుల సుబ్బారావు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ కార్యదర్శి డాక్టర్ దార్ల బుచ్చిబాబు, గాడ్ సభ్యులు కుల్లిరాజా, వడ్లాన శరత్చంద్ర, జేవీబీ ఉపాధ్యక్షులు టి ప్రతాప్ రెడ్డి, గ్రంథాలయ ఇన్ఛార్జ్ అధికారి డి వీరాజు, సిబ్బంది సరోజిని, సామిరెడ్డి తదితరులు ఉన్నారు. మంచి లక్షణాలు కలిగితే ఎక్కడికి వెళ్తామమ్మా? ఉన్నత స్థితి, ఆకాశమే హద్దు, స్కై ఇస్ లిమిట్. అధపాతాళానికి పోతే పాతాళమే. ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నారు. కానీ మన భారత రామాయణాలను మించి పర్సనాలిటీ డెవలప్మెంట్ లేనేలేవు. ఉత్తమ లక్షణాలన్నీ కూడా విదేశీ రచయితలో చేసినటువంటి రచనలన్నీ కూడా మన భారత రామాయణాలే ప్రామాణిక గ్రంథాలు. దీన్ని చూసే వాడు రాశారు ఇంగ్లీష్లో. దాన్ని కొత్త పేరు పెట్టారంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఇంగ్లీష్ పేరు పెట్టారు. మన భారత రామాయణాలన్నీ కూడా మన వ్యక్తిత్వ వికాసాన్ని వికసింపజేసేవి. ఉదాహరణకి రాముడు చూసుకోండి, రామాయణం రాముడు చూసుకుంటే అంతకంటే మంచి వ్యక్తిత్వం ఎక్కడ ప్రపంచంలో కనపడదు. దాని గురించి చెప్పాలంటే చాలా సేపు చెప్పాలి. రాముడి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే చాలా సేపు చెప్తుంది, అది టైం లేదు. అంటే మూడవది వచ్చేసి ఫస్ట్ ఏమో జ్ఞానం, రెండోదేమో వివేకం వస్తుంది, మూడోది వ్యక్తిత్వ వికాసం కలుగుతుంది. మనలో కొంత మంచి లక్షణాలని పెంపొందించుకుంటాం. ఉత్తమ లక్షణాలు పెంపొందించుకోవడం వల్ల ఈ ప్రపంచానికి, ఈ దేశానికి, ప్రపంచానికి మనం ఉపయోగపడేవాళ్ళగా తయారవుతాం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ నెల 24 నుంచి అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 12న పునఃప్రారంభించాలని స్పష్టం చేసింది. విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులను ప్రకటించింది. విద్యా సంవత్సరం చివరి రోజుల్లోగా
అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల భద్రత చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయట తిరగకూడదని విద్యార్థులకు వివరించాలని తెలిపింది. పాఠశాల నోటీస్ బోర్డులపై భద్రతా నియమాలను ప్రదర్శించాలని, తల్లిదండ్రులను అప్రమత్తం చేస్తూ పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని ఆదేశించింది. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.